సో మేము ఎంత పెట్టి తీసాం, ఇలా అద్భుతమైన గ్రాఫిక్స్ అసలు ఎవ్వరూ కని విని ఎరుగని కొత్త కొత్త జంతువుల్ని కూడా తీసుకొచ్చేసా గ్రాఫిక్స్తో, లేకపోతే ఫలానా లొకేషన్స్లో తీసాం ఒకప్పుడు. ఇవన్నీ కంప్లీట్లీ ఇల్లాజికల్ అనిపిస్తుంది మీరు చెప్తున్న ప్రపోజ్ చేస్తున్న మోడల్స్ని బట్టి చూస్తే. ఇట్ ఇస్ ఫైనలీ అంటే అది మార్కెట్ ట్రెండ్ అప్పుడు అంతే. మార్కెట్ ట్రెండ్ అందులో కూడా వర్కౌట్ అయినా ఉన్నాయి కదా. ఉంటాయి కరెక్ట్. సో అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది ఇందులో ఇందాక చెప్తున్నట్టు కొత్తదనం ఏంటంటే ఓపెనింగ్ డే తీసుకోవడం అనేది ఇంతవరకు జరగలేదు. ఫస్ట్ టైం జరిగింది. ఓపెనింగ్ డే ఈజ్ ఓన్లీ రెలిగేటెడ్ టు ఎక్స్ట్రాడినరీలీ విజువల్ కాస్ట్ పెట్టి. ఇప్పుడు బాహుబలి ఆల్సో హిందీలో ఇట్ ఈస్ అ న్యూ కమర్స్ పీపుల్. ప్రభాస్ తెలియదు హిందీలో, రానా తెలియదు, రాజమౌళి కూడా తెలియదు, కానీ ఇది ఎక్స్ట్రావగాన్స్గా అనిపించింది. నెవర్ బిఫోర్ సీన్ విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూ అనేది హిందీ సినిమాలు ఎవరు చూడాల. స్ట్రీట్ అది కూడా కాదు కదా, అది అదే దెయ్యం సినిమాది. దెయ్యం సినిమా 24 hour ఫిల్మ్ అది 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 చెప్పేది. సో ఇదొక షాకర్ అండ్ డెఫినెట్లీ అ కేస్ స్టడీ. ఇట్స్ డైరెక్షన్ చేంజర్. ఎందుకంటే అంత రిటర్న్స్ వస్తాయి కరెక్ట్గా ఉంటే చాలామంది ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. ఫర్ స్మాలర్ ఎంత చేసిన 2-3 కోట్లు వస్తుంది, దానికి ఎందుకు మనం ఎంత పెట్టి ఆ టెన్షన్ అని అనుకునే వాళ్ళు దెబ్బ కొట్టిందంటే ఎంత రావటానికి ఛాన్స్ ఉందనేది ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ మార్కెట్ ఫర్ దట్. అవును, ఎందుకంటే ఎక్కడో విన్నాం సార్, ఇప్పుడు ఒక పెద్ద స్టార్ని ఎంగేజ్ చేయడం అంటే దాంతో వచ్చే అన్సీన్ కాస్ట్ బోల్డ్ అంత స్ట్రెస్, వాళ్ళ మేకప్ మ్యాన్లను చూసుకోవడం. కానీ అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద కోటరీ కదా. దట్ ఐ డోంట్ బిలీవ్. ఇప్పుడు నా పాయింట్, మీరు 100 కోట్లు హీరోకి ఇచ్చినప్పుడు ఇవన్నీ కలిపి తిప్పి కొడితే ఇంకొక 5 కోట్లు అవుతుంది. అవును, నేను ఎక్కడో మీరు అంత పెద్ద స్టార్ని తీసుకొచ్చి మీరు మళ్ళీ ఫిల్మ్ నగర్లో మేకప్ మ్యాన్ చీప్గా ఆడ పెడతారా? దట్ ఈస్ నాన్ ఇష్యూ. ఎందుకంటే మీరు ఆ రూట్లోకి వెళ్తే అవన్నీ అన్అవాయిడబుల్ థింగ్స్ అయ్యి. అంటే ఇంట్రెస్టింగ్లీ ఇదే టైంలో ఒక రీల్ రౌండ్స్ చేస్తుంది పాతది. బాహుబలి టైంలో మన రమ్యకృష్ణ గారి పాత్రని శ్రీదేవి గారికి ఆఫర్ చేశారని రాజమౌళి గారు చెప్పారు ఇది ఓపెన్లో ఒక ఇంటర్వ్యూలో. బట్ ఆవిడతో వచ్చిన అసోసియేటెడ్ కాస్ట్, అంత పెద్ద స్టార్ని తీసుకురావడం, అది ఇట్ వాజ్ అన్బిలీవబుల్ అని చెప్పి ఆవిడని డ్రాప్ చేసుకుని రమ్యకృష్ణ గారిని కాస్ట్ చేస్తే ఆవిడే ఆ పాత్ర కోసం ఆవిడే పుట్టారన్నట్టు వర్కౌట్ అయిపోయింది. బట్ అంటే ద రీజన్ ఐమ్ ఆస్కింగ్ ఇస్, సో నాట్ ఆల్వేస్ ఇస్ ద స్టార్ కాంబినేషన్ డెసిషన్. అది చాలా సార్లు అయింది. దట్ ఈస్ ఎ వెరీ వెరీ వెల్ నోన్ ఫ్యాక్ట్ అది. సో ఇప్పుడు మీరు సినిమా స్టార్ట్ అవ్వకముందుకున్న డెసిషన్కి సినిమా ఫైనల్ ఎఫెక్ట్, ఇప్పుడు చాలామంది శ్రీదేవి గారు ఉంటే అంత వర్కౌట్ అయ్యేది కాకపోవచ్చు అని అంటారు ఇప్పుడు. ఎందుకంటే ఆవిడ ఎఫెక్ట్ చూశారు కాబట్టి, ఆల్రెడీ ఫినిష్డ్ ఎఫెక్ట్ చూశారు కాబట్టి, యూనో. సో మీరు ఎలా అప్రోచ్ చేస్తారు వర్మ గారు మీ ప్రాజెక్ట్స్ని? మీరు డూ లుక్ ఎట్ ఇట్ లైక్ అ బిజినెస్ ఆర్? ఐ హావ్ నెవర్ డన్ ఫిల్మ్ ఆన్ బోత్ కేసెస్. నాకు ఎక్సైట్మెంట్ కలిగించిన సబ్జెక్ట్ లాగా నేను చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు శివ ఉందనుకోండి, ఆ రోజుల్లో అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ హాఫ్ ఏ ఉంటుంది. ఇది మామూలుగా అన్నపూర్ణ స్టూడియోస్ ఖర్చు పెట్టే ఆ టైంలో నేను అది బడ్జెట్ తగ్గించాలన్న ఉద్దేశం కాదు. ఆ సినిమాకి అంతే. నేను ఒక వీధిలో అంటే రియలిజం ఉంటుంది, ఎగ్జిస్టింగ్ ఇరానీ కేఫ్లో తీస్తే బాగుంటుంది. నేను ఇప్పుడు ఇరానీ కేఫే సెట్ వేస్తే మంచి బాగా లైటింగ్ అంతా చేస్తే అది శివాయి అవ్వదు. ఆ దృష్టితోటి నేను బడ్జెట్ కాన్షియస్, నాట్ అబౌట్ సేవింగ్ మనీ. వీ విల్ స్పెండ్ ఫర్ వాట్ ఈస్ రిక్వైర్డ్. సేమ్ థింగ్ అలాగే సత్య చేశాను. అబ్సల్యూట్లీ లొకేషన్స్ అన్నీ RE2 కెమెరాతోటి, కొన్ని సీన్స్ 5-6 ఉన్నారు యూనిట్ నెంబర్లు అంతే. బికాస్ టు మెయింటైన్ దట్ అథెంటిసిటీ. కరెక్ట్. ఇప్పుడంటే ఎప్పుడైతే మీ దగ్గర ఇంత మార్కెట్లోంచి ఇంత డబ్బులు వస్తాయని ముందే మీకు గ్యారంటీ ఉన్నప్పుడు, ముందే మీరు అనుకున్నప్పుడు, యూ విల్ వేస్ట్ ద మనీ. కరెక్ట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అది అంటే బికాస్ సమ్వేర్ వీ హ్యావ్ అన్నోయింగ్లీ మేడ్ ఎ స్టేట్మెంట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మాజిద్ మెమన్ అని ఇరానియన్ డైరెక్టర్. సో తను చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని ఒక సినిమా తీసాడు. అది ఇండియన్ మనీ వాల్యూలో 40 lakhs తీసాడు సినిమా. అంటే కానీ రియల్ లొకేషన్స్, రియల్ పీపుల్, అతను చాలాసార్లు ప్రొఫెషనల్ యాక్టర్స్ని తీసుకోడు అసలు. అది మ్యాసివ్ హిట్ అయిపోయింది ఇంటర్నేషనల్ ఫిల్మ్ సర్క్యూట్స్, అంటే సెలెక్టెడ్ మార్కెట్స్. దాంట్లో ఆల్మోస్ట్ ఈ సేల్స్ కంపెనీస్ అన్నీ కలిసి $40 million రెవెన్యూ వచ్చింది ఆ సినిమాకి. అది బాంబేలో ఒక ప్రొడ్యూసరు దాని రైట్స్ కొన్నాడు
3.5 crores-కి. ఇది 40 lakh ఒరిజినల్ కాస్ట్ అయితే 3.5 lakhs-కి 3.5 crores-కి రైట్స్ కొన్నాడు. కొని ఈ తారే జమీ పేలో యాక్ట్ చేసిన పిల్లడు ఎవరుతా ఉండవు, దర్శిల్ జాఫరీ అని, వాడికి 2 కోట్లు ఇచ్చి బుక్ చేశాడు ఆ పిల్లోడిని. ప్రియను డైరెక్టర్. ఇప్పుడు ఈ రెమ్యునరేషన్స్, రైట్స్, మేకింగు అన్నీ కలిపి వితౌట్ పబ్లిసిటీ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 15 crores. పబ్లిసిటీకి ఇంకో 10 గడిచిపోయాడు, 25. ఇది 40 lakhs సినిమా 25 crores అయింది ఇప్పుడు ఇక్కడ ఇండియాలో. అయిన తర్వాత దాని పేరు ఏం పెట్టాడు, తరరం పంపం. ఎందుకు తరరం పంపం పెట్టాడంటే అది పెద్ద హిట్ సాంగ్. దాంట్లో మన ఆమిర్ ఖాన్ ఇప్పుడు చెప్పాను కదా, తారే జమీన్ పర్. దాంట్లో పెద్ద హిట్ ఆ సాంగ్ మూలాన అందరికి దగ్గరికి వెళ్తుంది అని ఆడ ఉద్దేశం. వీడికి 2 కోట్లు ఎందుకు ఇచ్చావు అని అడిగాను అది దర్శిల్ జాఫ్రీకి. సార్ ఇప్పుడు ఆమిర్ ఖాన్ కోసం వచ్చి ఉండొచ్చు, కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆమిర్ ఖాన్ ఎంతో దానికన్నా ఎక్కువ వీడు నచ్చాడు అంటాడు ఎవడు, ఈ దర్శిల్ జాఫ్రీ. అందుకని వాడు నెక్స్ట్ పిక్చర్కి వాళ్ళందరూ ఆమిర్ ఖాన్ ఆడియన్స్కి నేను 2 కోట్లు తీసుకుంటున్నానని అతని లెక్క. ఓకే, ఇది ఒకటి. ఇంకోటి ఏం చేశాడు, మొత్తం సినిమా అంతా ఇన్ఫిలిమ్ యాడ్స్, క్యాడ్బరీ చాక్లెట్, ఇది మీ మిల్క్, అదేదో ఈ చిల్డ్రన్ ప్రోడక్ట్స్ అన్నీ నింపేశాడు దాంట్లో. ఇన్ఫిలిమ్ యాడ్స్ లాగా పెట్టి దాని నుంచి తీసుకోవడానికి. ఫైనల్గా రిలీజ్ చేస్తే మొత్తం 25 కోట్లు పోయినాయి. ఆడ 40 లక్షల్లో తీసి $40 million అది 25 కోట్లు చేసి 25 కోట్లు పోయినాయి. అప్పుడు నాకు ఒకటి చెప్పాడు బాంబేలో, ఈయన ఎంత తేడా వచ్చిందంటే, నేను మాజిద్ మెమీను పిల్లల కోసం తీసాడు సినిమా, ఈయన పిల్లల నుంచి డబ్బులు చేసుకోవడానికి తీసాడు. అది ప్రైమరీ ఇంటెన్షన్ డిఫరెన్స్ ఏంటంటే అది యూనో. సో ఇప్పుడు మీకు మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. అవును. ఒకళ్ళేమో అసలు ఎంత అమ్మేయాలి సినిమా, ఎంత ప్రాఫిట్ వచ్చేయాలి, ఇంత కొన్నారు నా సినిమా అని చెప్పడానికి. ఇప్పుడు మీకు హాలీవుడ్లో దే గో డైరెక్ట్లీ, వాళ్ళు మీడియా డీటెయిల్స్ ఉండరు, వాళ్ళు దే విల్ టేక్ రియల్ టైం. ఇప్పుడు ఈ ఫోన్ చేసాడు అనుకోండి, ఫోన్ కంపెనీకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, డైరెక్ట్గా మీరు కొంటేనే స్టేజెస్లో వెళ్తుంది అక్కడికి. సో ద ప్రోడక్ట్ హ్యాస్ టు వర్క్ ఇన్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్లో. ఫిలింలో ఏంటి, మీరు బయ్యర్ కోసం తీస్తున్నారు, అంతే కదా. బయ్యర్ కోసం తీసినప్పుడు వాడు మనకి ఎంత ఇస్తాడు, వాడిని ఇంప్రెస్ చేయడానికి అనేది ఎక్కడో సబ్ కాన్షియస్గా దట్ బికమ్స్ ఏ బిగ్గర్ పాయింట్ దెన్ ద యాక్చువల్ ఫిల్మ్. మర్చిపోతారు చాలాసార్లు. అవును, ఫిల్మ్ ఏం చేస్తున్నాం అని. కరెక్ట్. అంటే ఆనెస్టీ ఇన్ అ సర్టన్ వే, ఆనెస్టీ అంటారు కదా. అంటే అందరికీ జనాలు నచ్చాలని ఉంటుంది, అది కాదు. బట్ యూ కెన్ ఫర్గెట్ అండ్ ఈజీలీ డైవర్ట్ యువర్ అటెన్షన్ ఫ్రమ్ ద మెయిన్ పాయింట్. మీరు అసలు స్టోరీ ఎందుకు చేస్తున్నారు అని మీకు ఫస్ట్లో ఏమన్నా ఇంట్రెస్ట్ ఇంటెన్షన్ అని చెప్పి, ఇఫ్ ఇట్ గెట్స్ క్యారీడ్ అవే అది చివరికి వచ్చేవారు మీకే తెలియదు అందరికీ. నేను కూడా దాంట్లో కొంచెం చేయి దాటిపోతుంది. ఒక పర్టికులర్ టైంలో మీరు మర్చిపోతారు అసలు మీరు ఎందుకు తీద్దాం అనుకున్నారు అనేది. ఇట్ విల్ గో ఆఫ్. దట్స్ వై ఐ ఫీల్ ఇట్స్ ఆనెస్టీ.